కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విద్యను అభ్యసిస్తున్నారు. హాస్టల్ సదుపాయాలు సరిగ్గా లేక భవనాలు శిథిలావస్థలకు చేరి పెచ్చులుడిపోవడం, ఇక ఫ్యాన్లు కింద పడడం, ఎలుకలు కొరకడం, విషపురుగులు, కుక్కలతో భయంగా విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ రోజులు గడుపుతున్నారు. అదే ఈ రూమ్మేట్స్ ఉంటే ప్రాపర్ అయిపోయింది తీసుకో. మీరు అట్టుండండి. ఇలాంటి సంఘటన ఇక్కడ ఫ్యాన్ కూడా కింద పడే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు నిన్న అర్ధరాత్రి కాకతీయ యూనివర్సిటీలోని పోతన లేడీస్ హాస్టల్లో విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో ఫ్యాన్ ఊడి కింద పడడంతో విద్యార్థిని తీవ్రంగా గాయపడింది. తోటి విద్యార్థులు యూనివర్సిటీ యాజమాన్యానికి తెలియజేయగా గాయపడిన విద్యార్థిని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక అర్ధరాత్రి 11 గంటలకు ప్రమాదం జరిగితే ఉదయం వరకు హాస్టల్ డైరెక్టర్కి చెప్పకుండా గాయపడిన అమ్మాయి డీటెయిల్స్ నోట్బుక్లో ఎంట్రీ చేయని సెక్యూరిటీ సిబ్బందిపై హాస్టల్ డైరెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం పేరు డిపార్ట్మెంట్ అది మా దగ్గర ఏం భయపడదు. హర్షిని ఏం పేరు డిపార్ట్మెంట్ అది మా దగ్గర ఏం భయపడదు. హర్షిని ఏం పేరు డిపార్ట్మెంట్ ఎన్నిసార్లు హాస్టల్ సదుపాయాలు మెస్ సదుపాయాలు సరిగ్గా లేవంటూ విద్యార్థులు అధికారులకు విన్నవించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెస్ సదుపాయాలు కూడా సరిగ్గా లేవంటూ మా ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, తమకు సరైన సదుపాయాలు కల్పించి నూతన హాస్టల్లోకి పంపించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనీష్ అందిస్తారు. యూనివర్సిటీ హాస్టల్ సమస్యలకు నిలయంగా మారింది. విద్యార్థులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కున అంటూ విద్యను అభ్యసిస్తున్న క్రమం కనిపిస్తుంది. విద్యార్థులు చాలా రోజులుగా ఇటు హాస్టల్లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా ఎలాంటి స్పందన లేదని వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లోకి ఇటు పాములు, అదేవిధంగా కుక్కలు, ఎలుకలు వస్తున్నా కూడా ఇవి అధికారులు ఎలాంటి పట్టింపు లేదంటూ వారు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజైతే నిన్న అర్ధరాత్రి సమయంలో 12 గంటల సమయంలో కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్ వద్ద అయితే ఇటు విద్యార్థులు నిద్రిస్తున్న సమయంలో హాస్టల్లోని ఫ్యాన్ కింద ఊడిపడడంతో ఒక అమ్మాయికి అయితే బలమైన గాయం అయింది. ఆ గాయంతో అయితే వెంటనే గమనించిన విద్యార్థినులు అదేవిధంగా సిబ్బంది అయితే ఇటు అధికారులకు కాకతీయ యూనివర్సిటీ సంబంధించి అధికారులకు అయితే తెలియజేయడం జరిగింది. అప్పుడే హుటాహుటిన ఎంజిఎంకి అయితే విద్యార్థిని తరలించడం జరిగింది. ఇక్కడ హాస్టల్ సదుపాయాలు సరిగ్గా లేవంటే ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎలాంటి స్పందన లేదంటే అధికారులకు చెప్పినా కూడా ఎలాంటి స్పందన
లేనంటూ విద్యార్థులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఆ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ డైరెక్టర్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, నైట్ ఒక అమ్మాయికి ఫ్యాన్ కింద పడి దెబ్బలు తాకాయండి, ఏం జరిగింది అసలు? ఫ్యాన్ నేను ఇప్పుడే వచ్చిన హాస్టల్కి, ఫ్యాన్ కింద పడ్డదని తెలిసింది. వీణ ఆమె బీపీఎడ్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి. తనకి కొంచెం రైట్ యాంకిల్ మీద దెబ్బ తాకిందంట. షీఈ్ నార్మల్, బ్రష్ చేస్తుంది అంట. ఒక్కసారి నేను పోయి కలిసి వస్తాను నేను ఏమైంది అన్నది. కరెక్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికైతే కరెక్ట్గా నాకు ఇన్ఫర్మేషన్ తెలియదు. అంటే అర్ధరాత్రి 11 గంటల సమయంలో జరిగింది, అంబులెన్స్ కూడా వచ్చింది, అయినా కూడా ఇంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ లేదా? అదే వాళ్ళ మీద నేను 100% యాక్షన్ తీసుకుంటా. నేను వాళ్ళు కంపల్సరీ నాకు ప్రతిసారి చెప్తారు. మరి నిన్న వాళ్ళు హరిలో చెప్పలేదేమో, మర్చిపోయాను కావచ్చు. యాక్చువల్గా ప్రతి సెక్యూరిటీ నాకు కాల్ చేస్తుంది. ఫస్ట్ కాల్ చేసేది నాకు. ఏ టైంలో అయినా నేను కంపల్సరీ అటెండ్ చేస్తాను నాకు కాల్ అన్నది. నాకు అది తెలియదు. తెలిసేది ఉంటే నేను కూడా యాక్షన్ ఏమన్నా తీసుకుంటాను కావచ్చు. కానీ వాళ్ళని పిలిపించి ఏమైందో అనుకుంటాను నేను. సెక్యూరిటీ వాళ్ళని కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేనంట, వాళ్ళతో కూడా నేను మాట్లాడినా. నేను వాళ్ళు కూడా ఓకే నార్మల్గానే ఉంది అని చెప్పిండు. నేను ఒకసారి విజిట్ చేసి కరెక్ట్ చెప్తాను. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ చాలా సార్లు ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఫ్యాన్ పడడం, పెచ్చులు ఊడిపడడం, ఇలాంటి ఇబ్బందులకు అయితే హాస్టల్ విద్యార్థులను చెంది దానికి ఏమన్నా శాశ్వత పరిష్కారం ఏమన్నా చూపబోతున్నారు? పోతన హాస్టల్ అనేది యాక్చువల్గా అది డిస్మెంటల్ చేయనీకే ఉంది. అది మేము పిల్లలు కూడా చెప్పినాం ఈ హాస్టల్ కంప్లీట్గా వెకేట్ చేయాలని. మేము వాళ్ళతో వద్దని కూడా చెప్పినాం. వాళ్ళ రిప్రజెంటేషన్ నుంచే మనం ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు, హాస్టల్ కాల్ చేయలేదని, మాకు కొత్త హాస్టల్ చూపిస్తే మేము వెళ్ళిపోతామని వారు అంటున్నారు. అది తప్పది. నా దగ్గర అన్ని ఉన్నాయి. నా దగ్గర రికార్డ్ కూడా ఉంది. వాళ్ళని అందరినీ ఖాళీ చేయించి ఎప్పుడైతే ఆ పెచ్చు పడ్డదో అదే రోజు నేను సమ్మక్క హాస్టల్కి అందరినీ షిఫ్ట్ చేసిన. నేను వీళ్ళు వాంటెడ్లీ ఇక్కడే ఉండి మేము ఇక్కడే ఉంటాం సార్, ఇది మాకు కొంచెం కన్వీనియంట్ ఉన్నది, చదువుకోనికి కన్వీనియంట్ ఉన్నది అని ఇక్కడే ఉండడం జరిగింది. లేకపోతే వాళ్ళు అక్కడ షిఫ్ట్ కావాల్సిందే. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ పొద్దున్న హాస్టల్ అన్నది పిల్లలకి అయితే సూటబుల్ కాదు. అది అంటే హాస్టల్లో కొన్ని సదుపాయాలు, ఫ్యాన్ కూడా కింద పడి, అంటే వాటి గురించి ఏమైనా మరమ్మతులైనా చేసి విద్యార్థులు ఉంచితే బాగుండేదని. ఫ్యాన్లు ఎప్పటికప్పుడు మేము అటెండ్ అవుతూనే ఉన్నాం. అటెండ్ అవుతలేదు అన్నది ఏం లేదు. కంటిన్యూస్గా ఫ్యాన్ చేయడం, దాన్ని వాళ్ళ రూమ్ లో ఉన్నా లేకున్నా ఫ్యాన్ అయితే కంపల్సరీ నడవాల్సిందే. అంటే అసలు ప్రమాదానికి కారణం ఏంటి అసలు మెయిన్ గా? అదే నేను పోయి కనుక్కుంటాను. నాకు కరెక్ట్ కూడా నాకు అది తెలియదు. ఒకసారి పోయి కనుక్కొని వస్తాను. ఓకే రైట్. ఇది హాస్టల్ డైరెక్టర్ చెప్తున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ పోతన హాస్టల్ని అయితే ఖాళీ చేయమంటూ విద్యార్థులకు చెప్తామంటూ వారు చెప్తున్నారు. ఇప్పుడు హాస్టల్ లోపలికి వెళ్ళాం. అసలు డైరెక్టర్ ఏ విధంగా జరిగింది, అసలు ఏ రకంగా పడ్డారు, రైట్ ఏ టైంకి పడ్డది అనే దాని గురించి మనకి ఇది లోపలికి వెళ్ళి అయితే ఇప్పుడు హాస్టల్ డైరెక్టర్ అయితే చూసే ప్రయత్నం చేస్తున్నాం. మనం వాడితో వెళ్ళాం, అసలు ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది పోతన హాస్టల్, కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్. ఇక్కడనే ఈ సంఘటన చాలా రోజుల క్రితం కూడా ఇక్కడ పెచ్చులు ఊడిపడడం, ఇగో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ హాస్టల్లోకి కుక్కలు కూడా వచ్చాయని పరిస్థితి, ఆ అమ్మాయిలు భయపడుతున్న పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ హాస్టల్లోకి ఇటు కుక్కలు, అదే విధంగా పాములతో కూడా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నాం అని వారు చెప్తున్నారు. అదే విధంగా చూసుకుంటే ఇటు పాములు రావడం, అదే విధంగా కుక్కలు శైర విహారం అయితే ఇందులో చేస్తున్నాయంటూ వారు తెలియజేయలేదు. ఇప్పుడు డైరెక్టర్ కూడా వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి ఫ్యాన్ కింద పడ్డ పొజిషన్ లో ఉన్నాం. ఇదే రూమ్ లో హాస్టల్లో ఉన్నాయి. ఇక్కడ విజువల్స్ కూడా ఇక్కడ హాస్టల్ డైరెక్టర్ తీసుకుంటాం. ఇక్కడ ఇదే పరిస్థితి, ఇక్కడ ఫ్యాన్ కూడా కింద పడే పరిస్థితి కూడా ఉంది. అప్పుడు ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీలోని పోతన హాస్టల్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడితే ఏంటి ఎలా జరిగింది ఈ సంఘటన, మీకు ఏమైనా తెలుసా ఇన్ఫర్మేషన్? నైట్ 11:35 అవుతుంది. ఆ టైంలో ఫ్యాన్ పడ్డదంట కింద తన మీద, కానీ ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. కొంచెం సేపు అయిన తర్వాత గ్రూప్లో వచ్చింది. ఆ గ్రూప్లో నుంచి మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. కానీ అప్పటికే అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారంట. కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీలు కానీ ఎవరు కానీ హాస్టల్ డైరెక్టర్ కానీ రిజిస్టర్ కానీ ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదు. అట్లనే రిజిస్టర్ బుక్లో కూడా తన నేమ్ కూడా నోట్ చేయకపోవడం జరిగింది. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎట్లయితే రిజిస్టర్ది, హాస్టల్ డైరెక్టర్ది, వీసీ వాళ్ళది ఎలా అయితే ఉన్నదో అంతే సెక్యూరిటీ వాళ్ళది కూడా ఉంది. మేము గత కొన్ని నెలలుగా మేము ఫస్ట్ ఇయర్ విద్యార్థులము వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల్లో ఇప్పటి వరకు నేను 4-5 సార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హాస్టల్లో వాష్రూమ్స్ ప్రాబ్లం కానీ, మెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్యాన్స్ ప్రాబ్లమ్స్ కానీ, గోడలు పెచ్చులు ఊడిపోతున్నాయి వాష్రూమ్స్లో స్నానం చేస్తున్నప్పుడు. అలాగే ఎలుకల బాధ అయితే చాలా ఎక్కువ ఉంది. ప్రాబ్లమ్స్ అనేవి హాస్టల్ డైరెక్టర్ వారు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ మినిట్లో వచ్చి చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మేము వెంటనే రియాక్షన్ తీసుకుంటున్నాం అంటున్నారు, కానీ ఎటువంటి రియాక్షన్ తీసుకోవట్లేదు. ఆ ప్రాబ్లమ్స్ అనేవి మాకు చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాం.
ఇక్కడ తప్పక మేము చదువుకోవాలి అని చెప్పి ఉండవలసి వస్తుంది, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ లో చదువుకోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మీ ద్వారా అయినా ప్రభుత్వం దీనిపైన ప్రభావం తీసుకొని ఏదో ఒక విధంగా మా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే ప్రస్తుతం అమ్మాయి పడుకున్నప్పుడు ఆమె మీద పడ్డదా, లేకుంటే పక్కకున్నప్పుడు పడిపోయిందా ఏమైనా? చదువుకొని ఇక్కడ జస్ట్ ఇట్లా బెండ్ అయిందంట, నార్మల్ ఇట్లా రిలాక్సేషన్ కోసం ఇట్లా బెండ్ అయింది. ఇంకా మొత్తం పడుకుంటే అది రౌండ్ ఉంటుంది, అది మొత్తం తలపైన పడుతుండేది. జస్ట్ ఇట్లా నార్మల్ ఇట్లా చెయ్యి ఇట్లా నార్మల్ ఇట్లా ఫ్రీ అవుతుందంటే ఆయన పడింది. ఇక్కడ ఏమైనా దెబ్బలు ఎక్కువ తాకాయి ఏమైనా? ఇక్కడ మట్ట పైన తాకింది, ఇక్కడ కాలుకి తాకింది. ఎవరు చూసారా అప్పుడు? ఎవరికి అధికారులకు ఏమైనా ఇచ్చారా? కాదు, మా ఫ్రెండ్ వాళ్ళు చూసిరంట. వాళ్ళు వచ్చి మాకు చెప్పారు, ఆమె మాతోటి ఎక్కువ క్లోజ్ ఉంటుంది, ఎగ్జామ్స్ ఉన్నాయని ఇక్కడ సరిగ్గా ఏం లేదని మా రూమ్ లో చదువుకుంటుంది. నేను మీ దగ్గర ఉంటా హర్షి అట్లా ఇట్లా అని అంటే మేము అక్కడ చదువుకోయే ఎక్కడనే ఉండు అని చెప్పేసాం. చెప్పిన తర్వాత ఈరోజు ఎట్లా మా రూమ్ లోనే పడుకోమన్నాం కానీ ఆమె వినలేదు. ఇక అట్లా జరగాలని రాసి పెట్టింది కాబట్టి అట్లా అయింది. ఆయన కిందికి వెళ్తే సెక్యూరిటీ అక్క వాళ్ళు అంబులెన్స్, మరి ఎవరికి కాల్ చేసారు అంబులెన్స్ కి తెలియదు. మేము కిందికి వెళ్ళేసరికి అంబులెన్స్ అక్కడ ఉంది. ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు అసలు? హాస్టల్ నుంచి, డైరెక్టర్ల నుంచి అయినా, యూనివర్సిటీ అధికారుల నుంచి అయినా? అయితే వాష్రూమ్స్ సరిగ్గా ఉండాలన్నా, అవి సరిగ్గా లేవు. ఇంకా ఫుడ్ విషయం, ఇప్పుడు మెయిన్ ఎక్కువ మేము చదువుకోవాలంటే ఫుడ్ ఉండాలి మాకు. ఇక మేము హాస్టల్లో ఉండి పైసలు కట్టి ఎందుకన్నా, మేము బయట నుంచే ఫుడ్ తెచ్చుకుంటాం. ఫాస్ట్ ఫుడ్ అదో ఇదో ఏదో ఒకటి తిని, ఇక ఆకలి అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తిని బతకాలి. ఫుడ్ మంచిగా ఉండాలి. ఇవి గోడలైనా ఆ పెచ్చులు అవన్నీ ఊడిపోకుండా అవి కొంచెం, లేకపోతే ఈ హాస్టల్ లేకుండా వేరే హాస్టల్ కన్నా మమ్మల్ని పంపించాలి. ఇది సరిగ్గా లేవంటున్నారు. పెచ్చులు కూడా ఊడిపడడం, ఫ్యాన్లు ఊడిపడడం చాలా సంఘటనలు ఇప్పటివరకు చాలా సార్లు నెలకొన్నాయని. అదేవిధంగా మెస్ సదుపాయం కూడా సరిగ్గా లేదంటున్నారు. రిపీటెడ్ కర్రీస్ అయితే ప్రతిసారి పెట్టడం జరుగుతుంది. ఫుడ్ స్టీమ్ రైస్ పెట్టడం వల్ల వాళ్ళు తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్నామని, చాలా సుదూర ప్రాంతాల నుంచి మేము వస్తున్నా కూడా మాకు ఇలా ఎలాంటి సదుపాయాలు లేక చాలా అద్మానంగా జీవిస్తున్నామంటే వారు తెలుపుతున్నారు.